నెల్లూరు జిల్లా ఇందుకురుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మీడియాను ఆశ్రయించాడు. గ్రామంలో ఉంటే కొడతారని, కొద్ది రోజులు గ్రామంలో ఉండకుండా వెళ్లిపో అంటూ ఎస్ఐ తనకు హితబోధ చేశారన్నారు. ఇందుకురుపేట పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు ఎస్ఐ న్యాయం చేయడం లేదని వాపోయారు. ఈ నెల 15వ తేదీన ఎస్పీ గ్రీవెన్స్ డేలో అర్జీ ఇచ్చానని, ఎస్ఐ నా మీద కక్ష పూనారని తెలిపారు. ఎస్ఐ వ్యవహరిస్తున్న తీరును స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని ఆయనన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఎస్పీ మేడం పూర్తి స్థాయిలో విచారించి న్యాయం చేయాలని బాధితుడు రమేష్ మీడియా ఎదుట వేడుకున్నారు. అసలేం జరిగిందో బాధితుల మాటల్లోనే విందాం. సార్, నా పేరు ముంగర్ రమేష్. నా నేటివ్ వచ్చి ఇందుకురుపేట. అక్కడ ఇందుకురుపేట పక్కనే గిరిజన కాలనీ. నేను గత 30 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాను. అయితే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి అనేక సమస్యలు నాకు ఎదురవుతున్నాయి. కారణం ఏంటంటే, మా ఇంటి ముందు గమళ్ళ అమ్మಣ್ణ అని ఒక ఆమె ఇల్లు కొనుక్కుంది. ఆయన కొనుక్కు అందరూ కొనుక్కుంటే ఆమె చేసే ఇల్లీగల్కి మేము కాపురాలు చేసేవాళ్ళం. మేము సమస్యలకి మేము హెచ్చరించాము. ఆ హెచ్చరించిన దానికి ఆమె కొందరు తీసుకువచ్చి మా మీద గతంలో దాడి చేయించింది. మా ఇంటి ముందే ఈ విధంగా చేస్తాను. సరే, అందుకని మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అని చేస్తే ఎస్ఐ మా ఇంటికి వచ్చి మా వాగిట్లో మమ్మల్ని కొట్టే ఎస్ఐ గారు మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇది ఎక్కడ సరే అని ఎస్ఐ గారు నా మీద దబాయిస్తాడు. సరే, దేవుడే ఉన్నాడని చెప్పి ఇంకా లేకపోతే మా మీద ఈ విధంగా అన్యాయంగా కేసు కట్టాడు కాబట్టి చెప్పి నా బిడ్డ మీద చదువుకుని పిల్లోడు 10th క్లాస్ పిల్లోడి మీద కూడా కేసు కట్టాడు. అయినా కూడా సార్, ఏంటి సార్, నేను రిక్వెస్ట్ చేసి సార్ ఆ పిల్లోని వదిలి మా మీద అయినా కేసులు పెట్టండి. పిల్లోని వదిలిన సార్ ప్రాధాయపడితే కనికరించాల. అయినా కూడా నేను ఎస్పీ గారికి గ్రీవెన్స్లో విన్నవించాను. గ్రీవెన్స్ ఇచ్చి అర్జీ ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఛానల్ ఉంటాయి. కొంచెం మీ సమస్యను అడిగినప్పుడు నేను ఛానల్ వాళ్ళకి చెప్పిన దానికి అది మనసులో పెట్టుకొని ఈ ఎస్ఐ గారు నన్ను కొట్టిన వాళ్ళని ప్రేరేపించి మళ్ళీ నిన్న నా మీద దాడి చేయించాడు. కారణం ఏంటంటే, ఇక్కడ నేను ఛానల్కి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి వినిపించి నాకు వినిపించి పలాంటి మీరు అతని మీద ఏం చేసుకుంటే మీ ఇష్టం, నేను దాన్ని మేనేజ్ చేస్తాను ఏం చెప్పుకుంటూ లోపని వాళ్ళకి ఒక పెద్ద రౌడీలు సార్ ఇళ్ళలోకి వచ్చి కొట్టేస్తున్నారు సార్. మమ్మల్ని మేము జీవించలేకున్నాం సార్. ఇళ్ళలోకి వచ్చి కొడుతున్నారు. నా భార్యను కొట్టారు, నన్ను కొట్టారు, నా బిడ్డను కొట్టారు. ఈ విధంగా జీవిస్తున్నాం సార్. మమ్మల్ని ఏం ఇవ్వమంటారు సార్? అల్లాహారం లేకుండా వేరే పడగంపలు కాస్తున్నాం. ఎస్ఐ గారు అంటే వాళ్ళు మళ్ళీ కాల్చుకొని నిన్న కొట్టారు. మా ఇద్దరు ఇళ్ళలోకి వచ్చి కొడితే పక్కన ఎవిడెన్స్ ఉన్నారు. వాళ్ళు కొట్టపోతున్నాడు ఎస్ఐ గారు. ఏందని ఇదండి? సరే, వాళ్ళు సార్ ఈ విధంగా కొట్టాను, నన్ను కొట్టని చెప్పానా? వాళ్ళ మీద యాక్షన్ చేసుకున్నారా? లేదు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది సార్ ఇందుకురుపేట మండలంలో. అయితే ఒకటి, ఆ ఎస్ఐ మీద చర్య తీసుకోండి సార్. మా ప్రాణాలు రక్షించాలి సార్. ఎందుకంటే గూండాలని రౌడీలు పుచ్చి పోషిస్తున్నాడు అతను. లేకుంటే వాళ్ళు కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయలేక ఇళ్లలోకి వచ్చే పరిస్థితి. మా భార్య బిడ్డల బతుకు మినుకు జీవిస్తున్నాం సార్. మా పరిస్థితి ఇప్పుడు గూడి నీళ్ళు లేకుండా అలాడుతున్నాం సార్. ప్రపంచంలో మేము ఇల్లు వదిలేసి ఇక్కడ 2 రోజులు జీవిస్తున్నాం సార్. నాకు ఒక ఎస్పీ గారైనా అధికారులైనా వినవించి మాకు ప్రాణరక్ష కలిగించండి సార్. ఈ రౌడీల నుంచి బారి నుంచి కాపాడండి సార్. ఇల్లు వదిలి ఎందుకు వచ్చారు? ఇల్లు వదిలి ఎస్ఐ గారు మీరు ఉండండి, మీకు రక్షణ లేదని అడిగితే మీరు 4 వేలు అడిగిపోండి, అవతల కూలైపోద్ది. కూలైపోయింది. మరి తప్పుడు చేసి మమ్మల్ని కుట్టి మమ్మల్ని ఏం చేస్తే మేము కూలైపోయింది సార్. మీరు అడిగితే అంతే, నువ్వు ఛానల్కి ఎందుకు ఇచ్చావు? ఛానల్కి ఇచ్చా నీకు పనిష్మెంట్ ఇస్తే ఛానల్కి నువ్వు ఇందుకు స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ మాకు చెప్పాలి. నువ్వు ఛానల్కి తీసుకో, దానికి పనిష్మెంట్ అనుభవించు అని నన్ను భయపించాడు సార్. ఈ విధంగా ఎవరున్నారు నాకు? నేను నిరుపేదవాడిని, అనాథిని సార్. నన్ను కాపాడండి సార్. ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పలేదా? పెద్ద మనుషులు చెప్పాను సార్. ఆ ఎస్ఐ గారు వినటం లేదు సార్. అన్నీ పెద్ద మనుషులు చెప్పాను, గ్రామ అధికారులకు చెప్పాను, అందరికీ చెప్పాను సార్. ఎస్ఐ గారికి అందరికీ చెప్పినా నేను మోనార్కలాగా జీవిస్తున్నాడు సార్ ఆయన. అదే సార్ పరిస్థితి. నన్ను కాపాడండి సార్. ఎస్పీ గారు ఇది పరిస్థితి సంపూర్ణంగా ఈ నిమ్మకరి విషయాన్ని జరిపించి అతను సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి మా తప్పుంటే మమ్మల్ని శిక్షించండి. అధికారులు వేడుకుంటున్నాను సార్. ఎస్పీ గారిని ముఖ్యంగా వేడుకుంటున్నాను సార్. మమ్మల్ని కొట్టేసి ప్రేరేపించిన ఫస్ట్ మొదటి గమళ్ళ అమ్మని
ఆ అమ్మని ఆమె భర్త రమేష్. రెండోది సోదింబాక ఆచార్య, సోదింబాక రవి, ఈ సోదింబాక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్ 5గురు. అమ్మని వాళ్ళకి వీళ్ళిద్దరు మొత్తం కలిసి 7 మంది సార్. ఈ 7 మంది మా మీద గతంలో దాడి చేశారు. అయితే నిన్న మాత్రం 5 మంది చేశారు. ఈ 5 మందిలో వీళ్ళు అనమాట రమేష్, అమ్మని, రెండోది సోదింబాక ఆచార్య, ఆది సోదింబాక రవి, వాళ్ళ కూతురు శ్రావణి, వరలక్ష్మి. వీళ్ళు సార్ 5 మంది మా మీద దాడి. నన్ను ఒక్కడే పడేసి ఇండ్లలోకి పోయి దాంకున్నా కూడా తలుపులు పాలు నెట్టేసి కొట్టారు సార్. అయితే ప్రత్యక్ష పక్కింట్లోకి వెళ్ళిపోయినా సార్, ఆ ఇంటి ఆమెను కూడా నెట్టేసి ఆయన మనసు మీద వేసి కొట్టి నన్ను కొట్టారు సార్. అయితే ఆమె కూడా ముసలామె, వృద్ధురాలు. నా వయసు 78 సంవత్సరాలు. ఆ వయసు కనీసం 60-70 ఉంటుంది సార్. ఆమెను కొట్టారు సార్. అందులో ఆమె ఎస్సీకి దళిత మహిళ. ఆమెని ప్రాణం పోతే ఎత్తి ఆమెని ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఆమెకి ధనం పెట్టి వేడుకుంటే ఆమెను కొట్టిపోతున్నాడు ఎస్ఐ. ఏంది ఇది? ఎస్ఐ పేరు నాగార్జున రెడ్డి సార్, ఇందుకూరుపేట ఎస్ఐ సార్. ఇది సార్ పరిస్థితి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. మమ్మల్ని రక్షించి మా ప్రాణాలు రక్షించండి సార్. అధికారులను వేడుకుంటున్నాను సార్. నేను సాయంత్రం మేము పనులు చేసుకొని ఇంటికి వస్తున్నాం సార్. మా ఇంటికి వచ్చే కొంచెం దూరంలో మా బైక్ అడ్డగిచ్చేసి తోచేసి నన్ను నా భర్తను కొట్టారు సార్. కొట్టడం వల్ల నేను వాళ్ళ తెఫరాయించుకొని నేను పరిగిస్తా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు వచ్చి నా భర్తను కొడుతున్నారు సార్. మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సార్. మేము ఉండి సార్ మేము ఇంట్లో ఉండలేకున్నాము, వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉంది, మిమ్మల్ని ఎవరు చంపేస్తాం మేము అంటున్నారని మేము చెప్తే, అయితే ఏం చేయమంటాం వాళ్ళని అని అడుగుతున్నారు సార్ ఎస్ఐ. మేము అక్కడ ఉంటే మమ్మల్ని మా కుటుంబంలో ఎవరో ఒకరిని ఎత్తేస్తారని సార్ వాళ్ళు. మా అడుగడుగున క్షణం బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని. వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉంది. ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని మాకు రక్షణ కల్పించమని మేము వేడుకుంటున్నాం సార్. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్ నెల్లూరు.